భూ సమస్య ఏమిటి అంటే ఒక మేమే ప్రభుత్వం యొక్క ప్రింట్ చేసి ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది రైతులకి తన సమస్య ఏమిటో చెప్పుకోలేదు. అందుకనే ప్రభుత్వం 13 రకాల సమస్యలను ప్రభుత్వమే గుర్తించాం. ఈ రకమైన తప్పులు రెవెన్యూలో ఉన్నాయి, ఈ రకమైన తప్పిదాలు ఉన్నాయి. ప్రజలు ఈ రకంగా తప్పిదాలు ఉండడం వలన వాళ్ళు అనేక రకాలుగా దరఖాస్తులు పెడుతున్నారు. ఆడి భూమి రికార్డుకి ఇంకోటి ఆధార్ నెంబర్ తగ్గించారు. ఏమవుతుంది? భూమి ఏమో ఏది, ఆధార్ నెంబర్ ఎవరిది? వేరేవాడు. వీళ్ళకేమో లోన్ రాదు, వీళ్ళకి ఏమీ రాదు. అలా వీఆర్ఓ మంత్రి వచ్చి వాటర్ ట్యాక్స్ కమ్మాయా అంటారు. ఈ చిన్న కూడా విజయవాడ వెళ్తున్నారు ప్రజలు. ఎక్కడ ఈ సరి చేయాలి? ఆధార్ తప్పు రాశారు, ఎవరు సరి చేయాలి? ఎవరు సరి చేయాలి? ఇక్కడేమో ఇంతకుముందు ఎంఆర్ రాశారు, జగన్మోహన్ రెడ్డి ఇంత ఆయన పెట్టారు. ఇక్కడ చేయాల్సిన పనికి విజయవాడ వస్తుంటారు చాలా మంది. తెలియక కాదు, ఆ పని అవక. ఈ 13 రకాల సమస్యలు ఏం తీర్చామంటే పట్టాదారు కోసం మ్యూటేషన్ కొరకు, అంటే భూమి ఇది డాక్యుమెంట్ ఇంకొంది, నువ్వు కొనుగోలు చేసావో లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ డీడ్ రాశారో లేకపోతే మీ అన్నదమ్ములు పంపకాలు చేస్తున్నారో ఏదో రకమైన డాక్యుమెంట్ ఉంది, నీకేం మ్యూటేషన్ చేయరు. అలాగే రెండవది పట్టాదారు కానీ తండ్రి లేదా భర్త పేరు కానీ సర్వే నెంబర్ కానీ సబ్ డివిజన్ కానీ విస్తీర్ణంలో చలవలు కానీ చేయకూడదు. అంటే సర్వే నెంబర్ ఒకటైతే ఇంకో సర్వే నెంబర్ రాస్తారు, విస్తీర్ణం 50 సెంట్లు అయితే 70 సెంట్లు రాస్తారు, ఫోటో ఆడిదైతే ఫోటో ఇంకోటి తగిలిస్తారు. ఇలాంటి సమస్యలు అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సరి చేయడానికి ఈ రోజు మీరు ఇక్కడ దరఖాస్తులు ఇవ్వచ్చు. మూడోది సర్వే నెంబరు విస్తీర్ణం ఆన్లైన్ లో నమోదు చేయకూడదు. నీ పుస్తకాల్లో ఉన్నాయి, నీకేమో పాస్ పుస్తకాలు ఇచ్చారు, టైటిల్ డీల్ ఇచ్చారు, కానీ ఆన్లైన్ లో కనబడదు. ఆన్లైన్ లో కనబడకపోతే ఏమంటారు? నువ్వు బ్యాంక్ వెళ్తావు, ఏమంటే నాకు 1 ఎకరం భూమి ఉంది అప్పు ఇవ్వండి అని. ఏమంటాడు బ్యాంకుడు? ఏమంటున్నాడు? వన్డే తెమ్మంటాడు. ఆ వన్డే ఎక్కడి నుంచి రావాలి? ఆన్లైన్ లో రావాలి. మరి ఆన్లైన్ లో కనబడిపోతే ఆ వన్డే ఎక్కడ వస్తుంది? ఇక నీరు పట్టుకొని వెళ్తే పాపం పొలంకే వెళ్తారా? ఆ ఎంఆర్ ఆఫీస్ చుట్టే తిరుగుతారా? ఆ విఆర్ఎస్ చుట్టే తిరుగుతారా? అర్థమైంది కదా? ఇదొక సమస్య. 4 అంటే రీసర్వే మీకు జరగలేదు కాబట్టి మీకు తెలియదు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఏం చేశారంటే వీళ్ళందరూ ఒక సర్వే నెంబర్ ఉంది. సపోజ్ 71 రామసాగరం ఉంది. ఆ రామసాగరంలో రైతులందరూ కలిపి 30 మంది 40 మంది 50 మంది ఉన్నారు. ఆ సర్వేలో వాడు ఏం చేశాడు? 71 అంతటికి ఒకటే నెంబర్ ఇచ్చాడు. సబ్ డివిజన్లు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎవడైనా భూమి అమ్మాలంటే నీ భూమి నువ్వు అమ్ముకోవాలనుకున్నావు. ఇప్పుడు అందులో నా 30 మంది దగ్గరికి వెళ్ళి 30 మంది సంతకాలు తేవాలి, తీసుకొచ్చి నా భూమి అమ్ముకుంటాను, మీరందరూ నాకు ఎన్ఓసి నాకు అనుమతి ఇవ్వడానికి మిగిలిన 30 మంది రైతులు నేను అడగాలి. అది అవుతుందా? అది అమ్మగలదా? ఎవరైనా సంతకాలు పెడతారా? ఈ రాజమ్మెత్తు నాదమ్మెత్తు అంటే ఆడ అసలు ఈ ఎవరికి ఎన్ఓసీలు రావు. ఎవరింకా అన్నట్టుగా ఇంకా ఊళ్ళోనే ఉంటాడు, అమెరికాలో ఉన్నాడు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నాడు తెలియదు. ఎలాంటి తప్పుడు తరగలు చేశారు ఆ రీసర్వేలో. వాటిని ఎల్పిఎం అన్ని కూడా ఒక సబ్ డివిజన్ లో ఎవరెవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో జాయింట్ ఎల్పిఎంలు వాళ్ళందరినీ ఎవరు దానికి విడగొట్టి, ఎవడు విషయాన్ని వారికి విడగొట్టి, ఎవరి నెంబర్ ఆయనకి ఇచ్చి తయారు చేయడం కోసం. అది కూడా అటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మీరు దరఖాస్తులు ఇక్కడ పెట్టండి. పలానా పెనుమర్తి గ్రామం పలానా సర్వే నెంబరు నా జాయింట్ ఎల్పిఎంలో పెట్టారు, నా నెంబర్ నాకు విడగొట్టండి, నా విషయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి మీరు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి చట్టం ఇంతకుముందు ఏంటి? అది అలాగే ఉంటుంది. నువ్వు అమ్మాలంటే నీ జీవితంలో నువ్వు అమ్మగలవా?
అర్థమైంది కదా. అలాగే 6వ జాయింట్ ఎల్పిఎం నెంబర్ విస్తీర్ణం. 7 పట్టాదారు పేరు ఆబ్లిక్ తండ్రి పేరు ఆబ్లిక్ భూమి వర్గీకరణ సంక్రమించిన విధంలో మార్పుల కొరకు. ఇక్కడ ఒక్కొక్కసారి భూమి ఏమో మనది జరాయితీ భూమి, అది తీసుకెళ్ళి గ్రామ కంటే అని రాస్తారు ఒకసారి, లేదా ప్రభుత్వ భూమి అని రాస్తారు. ఇక్కడ ఎంఆర్ జీవితం అంతా ఇక్కడ సచివాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు తిరుక్కోవడానికి సరిపోతుంది. ఈరోజు చాలా భూములు మరి మాకు 20 లిస్ట్ బయట ఎక్కడిది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, 20 లిస్ట్ తీయండి. ఇక్కడ మన జరాయితీ భూములు నేను ఈరోజు ఇప్పుడు 10 రెవెన్యూ సర్వీస్కి వెళ్ళాను, 10 గ్రామాలు జరాయితీ భూములు కూడా అందులో పెట్టేశారు. ఏంటి ప్రభుత్వ భూములు జాబితాలోన ఈడు అమ్ముదామంటే అవదు, ఆ తీరు. ఇక తీయాలంటే మళ్ళీ ఎంఆర్ఓ చుట్టూ జరుపుకోవాలి, విఆర్ఓ చుట్టూ జరగాలి, ఆర్ఐ చుట్టూ జరగాలి, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి. ఏంటి నిషేధిత భూముల చట్టం 22A సెక్షన్ నుండి తొలగించడం కొరకు. అంటే కొంతమంది ప్రైవేటు భూములు నీ సొంత జరాయితీ ఆస్తుల్ని ప్రభుత్వ భూముల జాబితాలో పెట్టారు, వాటిని తొలగించమని కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే భూ సరిహద్దు కొలతలు చూపించడం కొరకు. ఇప్పుడు మీరు కొలతలు చూపించాలంటే అద్దులు చూపించాలంటే మీరు సచివాలయానికి వెళ్ళి డబ్బులు కట్టి చేయాలి, అవునా? ఇందులో కానీ మీరు దరఖాస్తు చేస్తే మీరు డబ్బులు కట్టక్కర్లేదు. అర్థమైందా? భూ హద్దులకి మీరు అంతేనా? ఇందులో కానీ మీరు దరఖాస్తు పెడితే ఫిర్యాదు చేస్తే మీరు డబ్బులు చెల్లించగల. 250 రూపాయలు ఎంత తీసుకుంటారు కదా, అదే అక్కర్లేదు. 550 ఎంతో 550. అలాగే భూ ఆక్రమణ తొలగించడం వరకు. అంటే మీ భూమి నేను ఆక్రమణ చేస్తాను అనుకోండి, నా మీద నాది భూమి ఇది, ఇదిగో నా డాక్యుమెంట్ ఇది, నా కాగితాలు ఇది, మా తాత నుంచి వచ్చింది, లేదా మా ముత్తాత నుంచి వచ్చింది, లేదా మా ఆవిడికి మా అత్తలు ఇచ్చినారు, లేకపోతే మా అమ్మమ్మ నాకు రాసింది, లేకపోతే వాడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ కూడా చేసేటటువంటిది ఆ భూ ఆక్రమణ. అటువంటివి ఏవైనా ఎవరిదైనా ఉంటే ఆ పత్రాలన్నీ పెట్టి దాని మీద కూడా మీరు ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 11 డిజిటల్ కీ మంజూరు చేయడం.